నమస్కారం. మేము ముఖ్యంగా ఈ రిలే దీక్ష చేయబట్టి దాదాపు 12 రోజులు అవుతుంది. అంతకుముందే ఈ NH 65/Bలో మా ఒక ఫ్లాట్లు కోల్పోతున్నాం. ఏంటంటే జనగాం టు దుద్దెడ పోయే బైపాస్ రోడ్లో జనగాంలో స్టార్టింగ్లోనే మా ఫ్లాట్లు ఉన్నాయి. అప్పుడు మేము 3 సంవత్సరాల క్రితం మాకు కొద్దిగా తెలిసినప్పుడు సార్ వాళ్ళని అడిగినాము. మరి ఎటు నుండి పోతుంది అనేది సర్వే పూర్తిగా మాకు చెప్పలేదు. ఆ తర్వాత గత 6 నెలల క్రితము మాకు తెలియకుండానే మా ప్లాట్లన్నీ సాఫ్ చేసి ఆర్డీఓ సార్ గారు, ఆ రోడ్డు వేసేటువంటి అధికారులు కొంతమంది సాఫ్ చేసినప్పుడు ఈ దగ్గరలో ఉన్న ఫ్లాట్ల వాళ్ళందరము ఒకసారి అందరము కలుసుకొని ఆర్డీఓ సార్ దగ్గరికి పోతే మీకు నష్టపరిహారం చెల్లిస్తాము, చెల్లించిన తర్వాతనే వర్క్ అవుతుంది, మీరు అందరు ఎక్కడెక్కడ ఉన్నారో తెలియాలి అన్న ఉద్దేశంతో ప్లాట్లు నేను సాఫ్ చేసిన అన్నాడు సార్. సరే అన్నట్టుగా మేము ఊరుకున్నాం. సారు మాటను నమ్మి మేము మాకు ఎట్లాగూ డబ్బులు వేస్తాము, గవర్నమెంట్ ఇచ్చినటువంటి డబ్బులు మీకు వేస్తాము యథావిధిగా అన్నాడు. కాబట్టి వర్క్ చేసుకోవడానికి మేము కూడా అభివృద్ధి జరుగుతుంది కాబట్టి దాన్ని అడ్డుకోకూడదు అనేటువంటి ఉద్దేశంతో మేము వదిలేసినాం సార్. ఇప్పటికీ వర్క్ జరగబట్టి 6 నెలలు అవుతుంది. 6 నెలల నుండి మేము ఆర్డీఓ సార్ గారి ఆఫీస్ వద్దకి, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తూ ఉన్నాము. మాకు ఇస్తాము నష్టపరిహారం అన్నాడు. సర్వే చేయించిండు, మా ప్లాట్లన్నీ పోతున్నాయి. ఓకే, 329, 326 సర్వే నంబర్, 328 సర్వే నంబర్లో కూడా ప్లాట్లు పోతున్నాయి సార్. సర్వే చేసిన తర్వాత 329, 326 పోతున్నాయి అన్నాడు. 328 కూడా పోతున్నాయి అంటే మిస్ మ్యాచ్ కింద కలెక్టర్ గారు ఏం చెప్పిందంటే ఒక నోటీస్ ఇచ్చేసి ఒక 3 డేస్ తర్వాత వాళ్ళకి ఎవరు అబ్జెక్షన్ తెలిపినప్పుడు ఆ భూమి మీద ఎవరైతే ఉన్నారో ఆ సర్వే నంబర్లో, ఆ ఫ్లాట్ నంబర్లో ఎవరున్నారో వాళ్ళకి డబ్బులు ఇచ్చేయండి, వాళ్ళతో ఎఫిడేవిట్ తీసుకోండి. వాళ్ళేమో మనల్ని కావాలని దోచుకోవడానికి ప్లాట్లు ఉన్నాయి అని అడుగుతలేరు. మేము ఇందులో ఒక ఫ్లాట్ నాది కూడా సార్. నేను గత 23 సంవత్సరాల క్రితం మేము ఈ ఫ్లాట్ కొనుక్కున్నాము. ఆ 23 సంవత్సరాల నుండి కూడా మా పేరు మీదనే ఉంది ఫ్లాటు, మాదే ఆ ఫ్లాట్ అంటున్నాం. ఇప్పుడు ఈ 6 నెలల రోడ్లు వేస్తున్న సందర్భంలో కూడా కలెక్టర్ గారు చెప్పినట్టుగా మా ఫ్లాట్ దగ్గర దిగినాం, మేము ఫోటో నిలబడి దిగినాము, వాళ్ళు సర్వే చేయించిండ్రు, ఎవ్వరు ఎలాంటి అబ్జెక్షన్ చెప్పలేదు. సరే మాకే డబ్బులు ఇస్తారేమో అనుకున్నాం. అటు వీవర్స్ కాలనీ అన్నారు, ఆ వీవర్స్ కాలనీ నుండి కూడా వర్క్ చేసుకుంటూ వస్తుంది. ఇప్పుడు దాదాపు మా ఫ్లాట్ దగ్గరికి వచ్చింది సార్ వర్క్. మాకు డబ్బులు అయ్యింది ఎట్లా సార్ అంటే మీరు మిస్ మ్యాచ్ కదా, మెల్లె వేస్తాము, మేము ఆలోచిస్తున్నాం అన్నాడు. ఆ ఉద్దేశాన్ని మేము సార్ మా యొక్క బాధను తెలుసుకోవాలి సార్ అన్న ఉద్దేశంతో మేము 10 రోజుల నుండి టెంట్ వేసినాం సార్. అంతకుముందు సార్ దగ్గర పోయినాము, అడిగినాము అంతే. ఇప్పుడు మరి తీరా వర్క్ జరుగుతుంది. ఏమంటే నిన్న డ్రోన్ ద్వారా సర్వే చేస్తామన్నారు, చేసింది సార్. అది చేసినాక కూడా మాకు ఎలాంటి హామీ ఇవ్వకుండా యథావిధిగా మేము పొద్దున వచ్చేసరికి మళ్ళీ వర్క్ జరుగుతున్నది. ఇంకా ఇది మేము ఫ్లాట్లు తీసుకున్న వాళ్ళం ఎవ్వరము ఉన్నతమైనటువంటి వాళ్ళం కాదు సార్, ఎక్కువ డబ్బున్న వాళ్ళం కాదు, అందరం మధ్యతరగతి వాళ్ళము. ముఖ్యంగా నేను మా పిల్లల పెళ్లిళ్ళ కోసం అని, నాలాంటి వాళ్ళు కూడా చాలా మంది వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళకో చదువులకో అయితే అన్న ఉద్దేశంతో మేము ఇక్కడ ఫ్లాట్లు కొనుక్కున్నాం సార్. అందరం మధ్యతరగతి వాళ్ళము, వ్యవసాయం చేసుకునేటువంటి వాళ్ళం, జనగాం లోకల్ వాళ్ళం ఎవరం కాదు సార్. చుట్టుపక్కల ఊర్లలో అప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాటలు విని మేము ప్లాట్ తీసుకున్నాం. ఇప్పుడు డిజిటల్ సర్వే వచ్చింది కదా సార్, డిజిటల్ సర్వే వచ్చినప్పుడు మనకు సర్వే నెంబర్లు మారుతుండొచ్చు. మాకు అప్పుడు నార్మల్గా వాళ్ళు ఈ సర్వే నుండి ఈ సర్వే వరకు ఇంత ఉంది అన్న ఉద్దేశంతో రాసిచ్చారు, మేము తీసుకున్నాం సార్. మేము ఎవరికీ అన్యాయం చేయలేదు. మేము కష్టపడి చేసిన డబ్బులతో కొనుక్కున్నటువంటి ఫ్లాట్లు సార్ మా ఇవి. దయచేసి మాకు పై అధికారులు, ఆర్డీఓ సార్ గారు, కలెక్టర్ సార్ గారు మరియు ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఇక్కడ చాలా రోజుల నుండి కలెక్టర్ గారు మారేయడం జరిగిందని చెప్పేసి, ఈ కౌన్సిలర్లు ఇంకా చైర్మన్ వాళ్ళు వస్తున్నారు అని చెప్పేసి, ఎంపీ గారు కూడా మమ్మల్ని చూసుకుంటేనే రోడ్ ఎంబడి పోయిండ్రు కానీ ఇక్కడ ఏంటి అనేటటువంటి అడగలేదు. పోనీ మేము కూడా వాళ్ళ వద్దకు మేము సమస్యను తీసుకెళ్తామని ఇలాంటి మీడియా మిత్రులతో మేము మా సమస్యను వాళ్ళకి చెప్పుకుందామన్న ఉద్దేశంతో మేము ఈరోజు ఈ వాయిస్ ఇవ్వడం జరిగింది సార్. దయచేసి మేము ఎవరిని అన్యాయం చేసి తీసుకోలేదు, అందరం మధ్యతరగతి వాళ్ళమే సార్. మా పిల్లల పెళ్లిళ్ళ కోసం అని, వాళ్ళ చదువుల కోసం అని కొనుక్కున్నాం సార్. దాదాపు 23 సంవత్సరాల నుండి ఇప్పుడు మా పిల్లల పెళ్లిళ్ళకి వచ్చిండ్రు. ఇంకా కొంతమంది అయితే వాళ్ళ పిల్లలకు కట్నంగా ఇచ్చిండ్రు, వాళ్ళ అల్లుళ్ళు రిటర్న్ పంపేసిండ్రు, ఫ్లాట్ అన్న తీసుకో, ఇంకో ఫ్లాట్ అన్న కొని మనం వెళ్ళు మీ అమ్మగారింటికి అన్న ఉద్దేశంతో. కాబట్టి దయచేసి మాకు చెల్లించాల్సినటువంటి ఒక డబ్బు చెల్లిస్తే మేము ఎప్పుడు అభివృద్ధిని అడ్డుకోం సార్. మా భూములు ఇస్తామని ఒప్పుకున్నాం, అదేవిధంగా మా డబ్బులు మాకు ఇస్తే మేము ఎలాంటి అడ్డుకోవడం అనేటువంటి జరగదు సార్. దయచేసి మా యొక్క బాధను అర్థం చేసుకొని మాకు డబ్బులు చెల్లించగలరని కోరుకుంటున్నాం సార్. అందరికీ నమస్కారం. మండల ఆఫీస్లో ఆర్డీఓ సార్ కానీ, కలెక్టర్ సార్ కానీ ఈరోజు 10 రోజుల నుండి రోజు నిరాహార దీక్ష తీస్తున్నాం సార్. మేము ఒక 2-3 బస్సులు ఎక్కి దిగడం,
మా ఊరు నుండి ఇక్కడికి రావాలంటే 2-3 బస్సులు ఎక్కి దిగడం మేము ఆడళ్ళము ఎంతగానో మంది తిరుగుతాం సార్. 10-12 రోజులు అయితే మేము నిరాహార దీక్ష చేయబట్టి ఇప్పటివరకు ఒక్కరు కూడా వచ్చి మాకు సమాధానం చెప్పడం లేదు. మాది 750 గజాల జాగా పోతుంది. ఇక్కడ కంప్లీట్గా ఉన్న వాళ్ళు 300-350 మందిని ఉన్నాము. ఇంతవరకు ఒక్కరు కూడా మీకు ఇస్తాం తీయమ్మా అని గ్యారంటీ మాకు మాట ఇచ్చిన వాళ్ళు లేరు. మాకు జాగా అంతా మాకు రూపురేఖలు లేకుండా మాకు గుర్తు లేకుండా పోయింది. ఇంకేమన్నా కొంచెం గట్టిగా మాట్లాడితే మీ ఫ్లాట్ నెంబర్ ఎక్కడమ్మా, మీ ఫ్లాట్ ఏదో చూపించాలంటే మేము ఎక్కడ చూపిస్తాం సార్? ఇన్ని రోజుల నుండి కంప్లీట్గా పోయిన తర్వాత మాకు ఇంకెప్పుడు మాకు మా ఫ్లాట్లకు మా రేటు మాకు ఎప్పుడు ఇస్తారు, మా డబ్బులు మాకు అకౌంట్లో ఎప్పుడు వేస్తారు? వేసిన తర్వాతనే మీరు ఈ ఫ్లాట్లలో పనులు చేయగలరని అందరికీ నమస్కరించి చెప్తున్నాను. కలెక్టర్కు, ఆర్డీఓకు, ఎంఆర్ఓకు దండాలు. ఆ ప్లాట్లు పోతున్నాయి కాబట్టి మన ప్లాట్లకు కష్టపడి చెల్లించి రోడ్డు వర్క్ చేసుకోగలరు. ఆ ప్లాట్ చేయకుండా ఏదో ఇబ్బంది పడి నానా ఇబ్బంది పడి మేము రూపాయి కూడబెట్టి ప్లాట్ కొంటే దాంట్లో రోడ్ వేసుడైతే కరెక్ట్ కాదు. ఆ ప్లాట్ మాకు ఇచ్చినాక మా డబ్బులు మాకు చెల్లించినాక మీరు రోడ్ వేయాలి, అంతవరకు ఆపగలరని విజ్ఞప్తి చేస్తున్నాం. సాధారణ జనగామ ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ ఎవరు పట్టించుకుంటలేరు. మేము ఒక హ్యాండిక్యాప్ట్ నానా ఇబ్బంది పడుకుంటూ 10 రోజులు దీక్ష చేస్తున్నాం. ఇంతవరకు ఏ ఇబ్బందులు కానీ అధికారులు ఎవరు పట్టించుకుంటలేరు. ఇకనన్నా పట్టించుకొని మా గోలు ఏడ్చి కొంచెమన్నా మేలుకోవాలని ఆలోచన చేస్తున్నాం. జిల్లా కేంద్రం రింగ్ రోడ్లో భాగంగా జనగామకి హైదరాబాద్ రోడ్ నుండి అటు సిద్దిపేట రోడ్ వరకు 365B నేషనల్ హైవేను ఇక్కడ ఎక్స్టెండెడ్గా ఇక్కడ రోడ్డు వేయడం జరుగుతుంది. ఈ రోడ్డు వేసే క్రమంలో ఎవరైతే ఈ రోడ్డులో జాగా కోల్పోతున్న నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో ఎక్కడైనా సరే ఫస్ట్ జరిగేది నిర్వాసితులకు డబ్బులు చెల్లించిన తర్వాత రోడ్డు పనులు జరుగుతాయి. కానీ జనగామలో చేస్తున్న ఈ 365B ఏదైతే నేషనల్ హైవే ఉందో ఇక్కడ మాత్రం ప్రభుత్వ భూమి కాదు, ఎవరు ఏ భూ నిర్వాసితునికి రూపాయి ఇవ్వకుండా రోడ్డు వేస్తున్న కొత్త పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. దీనిపైన ఆల్రెడీ జనగామ జిల్లా జేఏసీ పక్షాన మొన్న పత్రికా సమావేశం నిర్వహించి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలి. అధికారులు వెంటనే ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు అందరూ వెంటనే స్పందించి దాదాపు 500 మంది కుటుంబాలు ఇక్కడ రోడ్డు మీద ఉన్నాయి. ఈ రోడ్డులో వాళ్ళ జీవితాలు పోతున్నాయి. కాబట్టి మీరు మానవతా దృక్పథంతో వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరిగింది. అయినప్పటికీ ఈరోజు దాదాపు 10-12 రోజుల నుండి దీక్ష చేస్తున్నారు. ఏ రాజకీయ పార్టీ మద్దతు లేదు, ఏ సంస్థల మద్దతు లేదు. ఓన్లీ కుటుంబాలు, మహిళలు వచ్చి అందరూ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉద్యోగాలు బంద్ చేసి ఇక్కడికి వచ్చి ఈరోజు దీక్షలు చేస్తున్నారంటే వారికి ఎంత అంటే వాళ్ళ కుటుంబాలకు ఈ ఫ్లాట్లు అన్నది ఎంత ఆధారమో అధికారులు ఆలోచించాలి. మీరు ఏదో చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ను పట్టుకొని ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల వీళ్ళ జీవితాలు ఆగం చేస్తా అంటూ ఒక అధికారిగా, ఒక విచక్షణ కలిగిన అధికారిగా ఆర్టీఓ గారు మీరు ఆలోచన చేయాలి. మీరు ప్రజల పక్షాన మీరు ఆలోచన చేయాలి తప్ప మీరు కాంట్రాక్టర్ పక్షాన్నో ప్రభుత్వం పక్షాన్నో మీరు ఆలోచన చేయొద్దు. మీ సొంత డబ్బులు ఎవ్వరు కూడా ఇక్కడ అడగట్లేదు. వాళ్ళకు రావాల్సిన డబ్బులు ప్రభుత్వం ఏదైతే ఇస్తా అంటుందో అసలు యాక్చువల్గా ప్రభుత్వం ఇలాంటి భూ నిర్వాసితులకు మార్కెట్ రేట్ కన్నా 3 ఇంతలు ఎక్కువ కట్టేయాలి. అసలు మీరు రూపాయి కూడా ఇవ్వకుండా ఈ రోడ్డు వేయడం ఎక్కడి వరకు న్యాయం అని చెప్పేసి మేము జనగాం జిల్లా జేఏసీ పక్షాన మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు కూడా మేము ఒకటే అడుగుతున్నాం. ఈరోజు ఇక్కడ నేను భూ నిర్వాసితులతో మాట్లాడిన తర్వాత తెలిసింది ఒకటే, మీరు సర్వే నెంబర్ తప్పొచ్చింది అని చెప్పేసి, తప్పు పడ్డదని చెప్పేసి అన్నారట. ఓకే, మీరు ఇక్కడ ఎవరైతే దీక్ష చేస్తున్న వాళ్ళది ఫ్లాట్ కాదంటే మరి ఇక్కడ ఏ నిర్వాసితులకు మీరు డబ్బులు ఇచ్చి మీరు రోడ్డు వేస్తున్నారో చెప్పండి. మీరు ఇది ప్రభుత్వ భూమి కాదు, ఎవరి భూ నిర్వాసితులది, అంటే ప్రైవేట్ వ్యక్తులది కాదు. మరి ఇది ఆకాశం నుండి ఊడిపడ్డ భూమి ఇది. మరి కొంచెమైనా ఆలోచించరా? ఇది ఎవరిదో ఒక భూమి అయితే ప్రభుత్వానిదైనా కావాలి, ప్రైవేట్ వ్యక్తులదైనా కావాలి.
ప్రైవేట్ అయినప్పుడు ఆ ప్రైవేట్ వ్యక్తులకు మీరు డబ్బులు చెల్లించే మీరు రోడ్డు వేయాలి. ఇది ఇక్కడ ప్రభుత్వం కాదని మీకు తెలుసు స్పష్టంగా. మరి ప్రైవేట్ వ్యక్తులకు మీరు డబ్బులు ఇవ్వకుంటే ఎట్లా రోడ్డు వేస్తారు? మీకేం అధికారం ఉంది? ప్రైవేట్ వ్యక్తుల భూముల నుండి రోడ్డు వేయడానికి మీకేం అధికారం ఉంది? అంటే ప్రైవేట్ వ్యక్తుల భూముల మీదకి వేరేటోళ్ళు వచ్చి కబ్జా చేస్తుంటే పోలీసులు వచ్చి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి సివిల్ కేసులు పెట్టి వాళ్ళని జైల్లోకి పంపిస్తారు. మరి అధికారులను ఎందుకు పంపిస్తలేరు ఇక్కడ ఉన్న పోలీసులు కూడా ఇప్పుడు ఆలోచించాలి. పోలీసులు వచ్చి చర్యలు తీసుకోవాలి. ప్రైవేట్ వ్యక్తుల భూములల్లో ఇప్పుడు రోడ్డు వేస్తారు. ఎవరు భూమి అని ఇక్కడ రోడ్డు వేస్తారు అన్నది పోలీసులు మీరు వచ్చి ఇక్కడ ఎవరిదైతే భూమి ఉందో వాళ్ళకి మీరు రక్షణ ఇవ్వాలి. వాళ్ళ భూమికి మీరు రక్షణ ఇవ్వాలి. ప్రభుత్వం రోడ్డు వేస్తున్నంత మాత్రాన అది న్యాయం అయిపోద్దా? ఇక్కడ అన్యాయం జరుగుతుంది, ప్రజలకు అన్యాయం జరుగుతుందని మేము జనగామ జిల్లా జేఏసీ పక్షాన మేము ఆల్రెడీ చెప్పినాం. రేపు వీళ్ళతో కలిసి మేము జిల్లా జేఏసీ పక్షాన భూ నిర్వాసితులకు మద్దతుగా మేము రేపు ఖచ్చితంగా వీరికి మద్దతుగా ఉద్యమం చేపడతాం. అన్ని రాజకీయ పక్షాలను, అందరు నాయకుల్ని, ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని, ఇక్కడ కొత్తగా ఏర్పడ్డ పాలక మండలి, మున్సిపల్ పాలక మండలి అందరూ కూడా ఇక్కడ ఏదైతే ఈ బైపాస్లో 365B బైపాస్ ఏదైతే రోడ్డు వేస్తున్నారో ఇక్కడ దీక్షలు చేస్తున్న వారికి మద్దతుగా అన్ని పక్షాలు రావాలి, అన్ని సంఘాలు వచ్చి మద్దతు తెలపాలి. ఎందుకంటే 500 కుటుంబాలు ఈరోజు రోడ్డున పడే ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే అన్ని ప్రజా సంఘాలు కూడా రావాలని చెప్పేసి దానికి వారందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చే విధంగా జనగామ జిల్లా జేఏసీ పక్షాన మేము ఖచ్చితంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, చివరిగా ఒక్కసారి మీరు చూడండి ఇక్కడ అంటే ఎంత దీనమైన పరిస్థితి అంటే ఒక వికలాంగులుగా ఒక్క కాలు మీద వచ్చి దీక్ష చేస్తున్నాడు 10 రోజుల నుండి. ఇక్కడ మహిళలు వాళ్ళ పిల్లల్ని ఇంటికాడ వదిలేసి వచ్చి, వాళ్ళ ఇంటికాడ పనులు వదిలేసి, ఇంట్లో కుటుంబాలను వదిలేసి మహిళలు వచ్చి దీక్ష చేస్తున్నారంటే ఎంత పరిస్థితి, ఎటువంటి పరిస్థితి ఉంది? వాళ్ళ కుటుంబాల్లో ఎన్ని గొడవలు అవుతుంటాయి. ఈ రోడ్లు అంటే ఈ ఫ్లాట్లు కొని వాళ్ళ జీవితాలు బాగు చేసుకుంటాం, జిల్లా కేంద్రమైంది, మంచి రేట్ వస్తుంది, పిల్లలకి పెళ్లిళ్ళు చేస్తాం, చదువులకు ఉపయోగించుకుంటాం అనుకున్న సమయంలో ఈ రోడ్లో పోతుందంటేనే ఒక బాధ. అంటే మీరు డబ్బులు ఇవ్వకుండా మళ్ళీ ఇట్లా చేయడం అన్నది చాలా బాధాకరం, మంచి పద్ధతి కాదు. ఇది క్లియర్గా మీరు అన్యాయం చేస్తున్నట్టే. ఆర్టీఓ గారు స్పెషల్గా చొరవ తీసుకొని ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి మేము రేపటి నుండి జిల్లా జేఏసీ పక్షాన మేము మరింత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలియజేసుకుంటూ జై జనగామ. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి, అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607.